ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందంలోని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 445వ పద్యం. పౌరాణికోత్తమా పౌరాణికోత్తమా బ్రతుకము పెక్కేండ్లు తామర సాక్షుని ధవళయశము మరణశీలురమైన మాకెరించితివి కల్పితం బహుక్రతు కర్మమందున్ పొగలచే పొగిలి అబుద్ధ చిత్తులమైన మము హరిపద పద్మ మధుర రసమున్ ద్రావించితివి నీవు ధన్యులమైతిమి స్వర్గమేనియు అపరవర్తమేని ధన్యులమైతిమి స్వర్గమేనియు అపరవర్గమేని భాగవత సంగలవ భాగ్యఫలము కీడే ప్రకృతి గుణహీనుడగు చక్రి భ్రత గుణముల్ ఈశ కమలాసనాదులు ఎరుగలేరు వినియు వినదాలనని ఎడి వెర్రిగలడే. పురాణములు తెలుపు వారిలో ఉత్తముడా సూతుడా బ్రతుకుము జీవించము పెక్కు చాలా ఏండ్లు సంవత్సరములు తామర సాక్షుని అనగా కృష్ణుని ధవళ స్వచ్ఛమైన యశము కీర్తి మరణము శీలురము లక్షణము గలవారము అయినా మాకు ఎరింగించితివి తెలియజేసేటివి కల్పితంబు సంకల్పితమైనదగు అగు అయినట్టి క్రతు యజ్ఞ కర్మము అందున్ లోపల పొగలతో పొగిలి మసిబారి అబుద్ధ తెలివిలేని చిత్తులము మనసు కలవారము అయిన మమ్ములను హరి యొక్క పాదములను పద్మ మధుర పద్మముల తీయని రసము త్రాగునట్లు చేసేటివి. నీవు ధన్యులము ధన్యత పొందిన వారేమి అయినాము స్వర్గము అయినను అపవర్గము ముక్తి అయినను భాగవతముతో సంబంధము యొక్క లవ కొంచెము అనగా పిసరు భాగ్య అదృష్టము యొక్క ఫలితము కు ఈడే సమానమా ఏమి ప్రకృతి అందలి గుణములు అనగా త్రిగుణములు హీనుడు లేనివాడు అగు అయినట్టి చక్రి హరి భద్ర శుభ గుణములు ఈశుడు అనగా శివుడు కమలాసన బ్రహ్మ ఆదులున్ మొదలగువారు కూడా ఎరుగన్ తెలియ లేరు వినినప్పటికీ వినదాలన్ వినలేను అనడి వెర్రివాడు కలడా ఏమి భావము. పౌరాణిక శిరోమణి నీవు చిరకాలం వర్ధిల్లు మరణశిలురమైన మాకు అమృతమయమైన హరి లీలా విశేషాలు వినిపించావు. బరువైన ఈ యజ్ఞ కార్యం ఆరంభించి హోమధూమాలతో పొగచూరిపోయిన మా హృదయాలకు గోవింద చరణారవిందం మధుర మకరందాన్ని తనివి తీరా త్రాగించావు. ధన్యులమైనాము. స్వర్గమే కాదు అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంలో పిసరంతకు కూడా సాటి రాదు కదా. ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కళ్యాణ గుణ విశేషాలు తెలుసుకోవటం పద్మభవునకు కూడా సాధ్యం కాదు. అటువంటి భగవంతుని పవిత్ర గాథలు వీణుల విందుగా వింటూ చాలు, ఇంకా వినలేను అనేది వెర్రి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా. తర్వాత 446వ పద్యం. శ్రీపంబులు ఖండిత సంతాపంబులు కల్మషాంద తమసమహోజ దీపంబులు పాషండ దురాపంబులు విష్ణువందనాలాపంబులం. శ్రీ సంపదలను పంబులు అతిశింపజేయునది ఖండిత బదులు చేయబడిన
సంతాపంబులు వ్యధలు కల్మష పాపమును అంధతమును అంధతమస కటిక చీకటి మహా గొప్ప ఉద్యత్ పెద్దవి అనగా పైకెత్తబడిన దీపములు పాషండులకు దురాపంబులు ఇలుగానివి విష్ణుదేవుని వందన నమస్కారములు ఆలాపంబుల్ స్మరణములు భావము ఆ నందనందమని వందనాలాపాలు స్త్రీలను చెందించేవి, సంతాపాలను సమూలంగా తొలగించేవి, ఉద్దీపితమైన దివ్యలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి, పాషండులు పొందలేనివి. భాగవత భక్తి ప్రపత్తుల విశిష్టతను ఇలా తలుచుకుంటూ శుకుడు పరిశుద్ధునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని శౌనకాదులు సూతిని వేడుకొన్నారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.